హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం ఎస్ఎన్టీకి సంబంధించి నవంబర్ అండ్ డిసెంబర్ మంత్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం టాపిక్ లిస్టింగ్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఎనలాగ్ స్పేస్ మిషన్. సో దీన్ని ఇస్రో రీసెంట్గా ఫస్ట్ టైం కండక్ట్ చేసింది. అది ఎక్కడ కండక్ట్ చేశారు, ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలానే జీసాట్ N2, దీన్ని జీసాట్ 20గా కూడా చెప్తాం. దీని యొక్క యూనిక్నెస్ ఏంటి, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. లిగ్నోసాట్, ఇది కూడా వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక కండక్ట్ చేసిన ఒక ఆపరేషన్ ఆర్ మిషన్గా చెప్పొచ్చు. దెన్ ఆపరేషన్ ద్రోణగిరి, సో దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఆబ్జెక్టివ్స్ ఏంటి. అలానే ఇండియాలోనే ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయోటిక్ రీసెంట్గా మనం డెవలప్ చేసుకున్నాం, ఎవరు తయారు చేశారు, దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి. అలానే లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ రీసెంట్ టైమ్స్లో టెస్ట్ చేసాం, దాని గురించి. అండ్ టోబా 3 స్పేస్ శాటిలైట్, సో ఇది ఇస్రో కండక్ట్ చేసిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన శాటిలైట్. సో ఇది ఏంటి అని తెలుసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక మనకి ఎనలాగ్ స్పేస్ మిషన్. సో ఇది ఏంటి అంటే, సో మనం ఎప్పుడైనా స్పేస్ మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ మీద కానీ మూన్ మీద కానీ ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయాలి అన్నప్పుడు మనం ఫస్ట్ అక్కడ ఉండే కండిషన్స్ ఎలా ఉంటాయి, దాంట్లో మనం ఎలా దానికి అడ్జస్ట్ అవ్వాలి, ఆస్ట్రోనాట్స్ కానీ ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి మూన్ మీద మనం కండక్ట్ చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ సేమ్ అలాంటివే మనం ఎర్త్ మీద ట్రై చేస్తే కనుక దాన్ని ఎనలాగ్ స్పేస్ మిషన్స్ అంటాం. అంటే మూన్ మీద ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో సేమ్ అలాంటి సిచ్యువేషన్సే మనం ఎర్త్ మీద ఉంటే కనుక దాన్ని యూస్ చేసుకుని మనం మూన్ మీద ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయవచ్చు, ఆస్ట్రోనాట్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా చేస్తారు. దాన్ని ఎనలాగ్ స్పేస్ మిషన్గా చెప్తాం. మరి ఇది ఎక్కడ కండక్ట్ చేశారు, లే లడాఖ్లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం లే లడాఖ్లో ఇస్రో అనేది దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇంటర్ ప్లానెటరీ హ్యాబిటేషన్స్కి సంబంధించి. అంటే మనం మూన్ మీద ఎవరినైనా దించాలి అన్నా కూడా, లేకపోతే మార్స్ మీద హ్యాబిటేషన్ స్టార్ట్ చేయాలన్నా కూడా అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్స్కి మన వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, కాబట్టి దానికి ఇది హెల్ప్ అవుతుంది. దెన్ సిగ్నిఫికెన్స్ ఏంటి, లడాఖ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎక్కువ ఐసోలేటెడ్గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, డిఫికల్ట్ టెరైన్, కోల్డ్ ఉంటుంది, క్లౌడ్ ఫ్రీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి అట్మాస్ఫియర్లో, అంటే మనకి మూన్లో కానీ మార్షియన్ అట్మాస్ఫియర్లో కానీ ఎలాంటి కండిషన్స్ ఉంటాయో అలాంటి వాటిని ప్రొవైడ్ చేస్తాయి. అందుకని లడాఖ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి దీంట్లో ఎవరెవరు మెయిన్ రోల్ ప్లే చేశారు అంటే కనుక ఇస్రోకి సంబంధించిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్, సో గగన్యాన్ని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళతో పాటు ఆకా స్పేస్ స్టూడియో అండ్ యూనివర్సిటీ ఆఫ్ లడాక్ అలాంగ్ విత్ ఐఐటి బాంబే. సో ఇక్కడ ఈ ఐఐటి స్పెసిఫిక్గా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఐఐటి బాంబే వీళ్ళు పార్ట్నర్షిప్తో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో మన బెనిఫిట్స్ ఏంటి, మనం గగన్యాన్లో భాగంగా 3 ఆస్ట్రోనాట్స్ని ఇండియా నుంచి స్పేస్లోకి పంపిస్తున్నాం కదా. సో అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి ఏంటి అనేది రిహార్సల్ లాగా ఇలాంటి మిషన్స్ని కండక్ట్ చేసి తెలుసుకోవచ్చు, రైట్. దెన్ మనకి ఇలాంటివి ఇంతకుముందు ఏదైనా కంట్రీస్ కండక్ట్ చేశాయా అంటే నాసా నీమో మిషన్ అనే దాన్ని కండక్ట్ చేసింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటి, మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్. అంటే మనం అట్మాస్ఫియర్లోకి వెళ్ళేసరికి గ్రావిటీ 0 అయిపోతుంది ఆర్ లో అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా ఉండాలి అనేది ట్రైనింగ్ కోసం దీన్ని కండక్ట్ చేశారు. దెన్ సూరిస్ ప్రోగ్రామ్, సో ఇది UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, లాంగ్ డ్యూరేషన్ ఆస్ట్రోనాట్స్ ఉంటే స్పేస్లో అని దాన్ని కండక్ట్ చేయడానికి తెలుసుకోవడానికి చేశారు. అండ్ ఆర్కిటిక్ మార్స్ ఎనలాగ్ స్వాల్బార్డ్ ఎక్స్పెడిషన్, అమేజన్ అంటాం. సో దీంట్లో స్వాల్బార్డ్ ఆర్కిపెలాగ్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఈ మిషన్లో భాగంగా చేయడం జరిగింది, రైట్. దెన్ సెకండ్ టాపిక్ జీసాట్ N2 ఆర్ జీసాట్ N20. సో మరి ఈ శాటిలైట్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఇది ఇండియన్ శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్ అయినప్పటికీ కూడా దీన్ని మనం PSLV ఆర్ GSLV లాంచ్ చేయకుండా స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 లాంచ్ చేసిందనమాట. మరి దీంట్లో ఎందుకు మనం ఇండియన్ ఓన్ లాంచ్ వెహికల్స్ని వాడలేదు అని అంటే, మనం జీసాట్ జనరల్గా GSLVతో లాంచ్ చేస్తుంటాం. బట్ GSLV అనేది లో ఎర్త్ ఆర్బిట్లో 4000 kgs వరకు ఉన్న శాటిలైట్ని తీసుకెళ్ళగలుగుతుంది, లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టాలి అన్నప్పుడు, ఆర్ జియో స్టేషనరీ ఆర్బిట్లో చెప్పాలంటే, రైట్. మరి 4000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం చేయలేం, కాబట్టి ఈ శాటిలైట్ని ఫాల్కన్ 9 ప్రవేశపెట్టింది. ఎక్కడి నుంచి కండక్ట్ చేశారు, ఫ్లోరిడా నుంచి దీన్ని కండక్ట్ చేశారు. సో ఈ జీసాట్ 20 అనేది 4700 kgs వెయిట్ ఉండటం వల్ల మన GSLV వెయిట్ పర్మిసబుల్ లిమిట్ కంటే ఎక్కువ ఉంది, కాబట్టి ఫాల్కన్ 9 యూస్ చేసి సెండ్ చేయడం జరిగింది. సో మన దీంట్లో మెయిన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఎవరు ప్లే చేశారు, NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇండియా ఇస్రో యొక్క సెకండ్ కమర్షియల్ ఆర్మ్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. అంటే ఒక ఇండియన్ గవర్నమెంట్కి, ఫారిన్ కంట్రీకి కానీ, లేకపోతే ప్రైవేట్ ప్లేయర్స్కి కానీ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఏదైనా మనకు అగ్రిమెంట్ సైన్ చేయాలంటే కనుక NSIL సైన్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ ఇది ఫస్ట్ ఎవర్ కొలాబరేషన్. ఇస్రో ఇప్పటివరకు స్పేస్ ఎక్స్తో ఫస్ట్ టైం కొలాబరేట్ అయింది అంటే అది జీసాట్ N2 ఆర్ జీసాట్
2020 కోసం, రైట్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, మెయిన్గా కమ్యూనికేషన్ శాటిలైట్. జీసాట్ సిరీస్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అన్నీ కూడా కమ్యూనికేషన్ శాటిలైట్స్. మరి కమ్యూనికేషన్ అంటే ఏంటి, బ్రాడ్బ్యాండ్ కానీ ఇంటర్నెట్ కానీ రేడియో ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి మనం జనరల్గా కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ మనం చూస్తే కనుక ఇది స్పేస్ సెక్టర్ రీఫార్మ్స్లో మనం ఇండియన్ స్పేస్ పాలసీ 2023ని రిలీజ్ చేసాం. సో ఆ పాలసీలో 4 పర్టికులర్ ఆర్గనైజేషన్స్కి క్లియర్గా రూల్స్ని డిఫైన్ చేశారు. సో మెయిన్గా మనకి ఎన్ఎస్ఐఎల్ ఒకటి, ఇస్రోకి ఒకటి, ఆ తర్వాత మనకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కాకుండా ఇన్ స్పేస్ అనేది కూడా ఒకటి క్రియేట్ చేసుకున్నాం. దానికి కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కానీ ఇలా 4 ఏజెన్సీస్ అన్నీ సిమిలర్ అయినప్పటికీ వాటికి డిస్టింక్ట్ రోల్స్ ఉంటాయని న్యూ స్పేస్ ఇండియా పాలసీ అనేది చెప్పింది. సో దాంట్లో భాగంగా ఈ రిఫార్మ్స్. సో మరి దీనికంటే ముందు మనం జీసాట్ సిరీస్లో లాంచ్ చేసిన శాటిలైట్ ఏంటి, జీసాట్ 24. ఇది 2022 జూన్లో లాంచ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు లాంచ్ చేసిన శాటిలైట్ ఆర్ మిషన్ యొక్క లైఫ్ టైం ఎంత, 14 years. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, టెక్నాలజికల్లీ మనం అడ్వాన్స్మెంట్ని చూపిస్తున్నాం. అలానే మనకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, అండమాన్ అండ్ నికోబార్ లాంటి ఏరియాస్లో మనకి బెటర్ కనెక్టివిటీ అనేది డెఫినెట్గా ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కి హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. దెన్ థర్డ్ టాపిక్ ఏంటి, లిగ్నోసాట్. సో ఇదేంటి, వరల్డ్లోనే ఫస్ట్ టైం వుడ్ బేస్డ్ శాటిలైట్. మరి దీన్ని ఎవరు లాంచ్ చేశారు, జపాన్ లాంచ్ చేసింది. జపాన్కి సంబంధించిన క్యోటో యూనివర్సిటీ దీన్ని డెవలప్ చేసింది. మరి మనం ఎప్పుడైనా శాటిలైట్స్ని అల్యూమినియంతో వీటితో తయారు చేస్తాం కదా, మెటల్స్తో, మరి వుడ్ని ఎందుకు తయారు చేయాల్సినాము అంటే కనుక మనకు ఫస్ట్ ఎప్పుడైనా కూడా సస్టైనబుల్ స్పేస్ అనేది ఉండాలి. అంటే మనం పొల్యూటెంట్స్ని కానీ మెటల్స్ని కానీ పంపించినప్పుడు అవి స్పేస్ డెబ్రిస్ అయ్యి స్పేస్ పొల్యూషన్కి కారణమవుతున్నాయి. అలాంటి వాటిని తగ్గించి సస్టైనబుల్ స్పేస్ని ప్రమోట్ చేయడంలో భాగంగా జపాన్ ఫస్ట్ టైం ఒక వుడ్ని పంపించింది. సో ఇక్కడ ఏంటి, వుడ్ అసలు స్పేస్లో ప్రాపర్గా ఎండ్యూరింగ్గా ఉంటుందా ఉండదా, దాని సస్టైనబిలిటీ ఎంత ఉంటుంది అనివన్నీ తెలుసుకోవడానికి ఒక 1 kg శాటిలైట్ని పంపించడం జరిగింది. దానిలోనే ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ డెవలపర్స్ ఎవరు, క్యోటో యూనివర్సిటీ అలాంగ్ విత్ సుమిటోమో ఫారెస్ట్రీ. సో ఈ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ హెల్ప్ చేశారు. సో మరి దేంతో పంపించారు, స్పేస్ ఎక్స్తో. సో ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వరకు వెళ్తుంది, రైట్. దెన్ ఇక్కడ మిషన్ పర్పస్ ఏంటి, అసలు వుడ్ అనేది మనకి స్పేస్లో సూట్ అవుతుందా లేదా, అలానే మెటీరియల్ బెనిఫిట్స్ ఏంటి, సస్టైనబుల్గా ఉండటం, లైట్ వెయిట్, డిగ్రేడబుల్గా ఉండటం, దీంతో ప్రాబ్లం లేదు. బట్ అలానే మనకి రీఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇది హెల్ప్ చేస్తుంది. సో మనకి రీఎంట్రీ అయినప్పుడు బర్న్ అప్ అయిపోతుంది కాబట్టి డెబ్రిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా కూడా హ్యాబిటేషన్స్ని మూన్ మీద కానీ మార్స్ మీద కానీ ప్లాన్ చేసినప్పుడు మనకి బెటర్గా ఉండేది ఈ పర్టికులర్ థింగ్, రైట్, వుడ్ అనేది. సో జనరల్గా మనకి వుడ్ అనేది మనకి ఎర్త్ మీద వాటర్ కానీ రస్టింగ్ కానీ ఇవన్నీ జరుగుతాయి, కానీ అక్కడ మనకి స్పేస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి వుడ్ కొంచెం డ్యూరబుల్గా ఉంటుంది అని ఒక ఎస్టిమేషన్. సో దాని తర్వాత మనకి కన్వెన్షనల్గా మనం పంపించే స్పేస్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా మెటల్ బేస్డ్ ఉంటాయి. సో అవన్నీ కూడా పొల్యూషన్ని కాజ్ చేస్తాయి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దెన్ 4th టాపిక్ ఏంటి, ఆపరేషన్ ద్రోణగిరి. సో డ్రోన్స్ యూసేజ్ అనేది ఎలా పెంచాలి, సో దాన్ని ఏ విధంగా మనం బెనిఫిట్ పొందాలి, ఇవన్నీ కూడా ఈ ఆపరేషన్లో భాగంగా లాంచ్ చేశారు. మరి దీన్ని ఎవరు తీసుకొచ్చారు, రీసెంట్ టైమ్స్లో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వాళ్ళు తీసుకొచ్చిన పాలసీ. మరి దీన్ని ఎవరెవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూఢిల్లీ. సో వీళ్ళు కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఎవరు, నేషనల్ జియో స్పేషియల్ పాలసీ 2022లో భాగంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో జియో స్పేషియల్ అంటే ఏంటి, మనం డ్రోన్స్ని కానీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ని కానీ డిఫరెంట్ ఫీల్డ్స్లో వాడి దాని యొక్క బెనిఫిట్స్ని మనం ఎలా పాస్ ఆన్ చేస్తున్నాం అనేది జియో స్పేషియల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్. సో ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అలానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇది 2 మెయిన్ ఆబ్జెక్టివ్స్. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఇది జియో స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, నాలెడ్జ్ని ఎక్కడ ప్రమోట్ చేయాలి ఏంటి అనేది తెలుసుకోవడానికి. మరి ఇక్కడ ఫస్ట్ పైలట్ బేసిస్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్న స్టేట్స్ ఏంటి అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ కూడా పైలట్ బేసిస్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది, చూసుకోండి. అండ్ మహారాష్ట్ర, రైట్. దెన్ మరి అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఇక్కడ అన్ని యాక్టివిటీస్ని కోఆర్డినేట్ చేయడానికి ఒక ఐఐటి తిరుపతి కింద మనకి నవ ఆవిష్కార్ ఐహబ్ అనే ఫౌండేషన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ జియో స్పేషియల్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ గ్యాన్ అంటాం. సో ఇలాంటి వాటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఎక్కడ, ఐఐటి కాన్పూర్, ఐఐటి బాంబే, ఐఐఎం కల్కట్టా అండ్ ఐఐటి రూర్పూర్, రైట్. సో ఈ వాటిలో మనకి ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు దీని మొత్తానికి అంటే జియో స్పేషియల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆర్ సెల్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఎస్టాబ్లిష్ అయింది, జియో స్పేషియల్ ఇన్నోవేషన్ సెల్, రైట్. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయోటిక్. సో మరి ఇది ఏంటి,
సో మనకి యాంటీబయోటిక్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి వాడుతుంటాం జనరల్గా. మరి దీంట్లో భాగంగా ఇప్పటివరకు మనం యూస్ చేసిన యాంటీబయోటిక్స్ అన్నీ కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే దాన్ని తీసుకొస్తున్నాయి. దానివల్ల మనకు ప్రాబ్లం ఏంటి, మనం ఎప్పుడైనా యాంటీబయోటిక్స్ వాడినా దాని ఇంపాక్ట్ అనేది మన బాడీ మీద లేకుండా ఆ ఇన్ఫెక్షన్స్ చనిపోకుండా అలానే ఉంటుంది. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే దాన్ని ఓవర్కమ్ చేస్తూ కమ్యూనిటీ ఎక్వైర్డ్ న్యూమోనియాని ఫైట్ చేయడానికి ఇండియాలోనే ఫస్ట్ టైం ఇండిజినస్గా డెవలప్ చేసిన యాంటీబయోటిక్కే నఫిత్రోమైసిన్. సో వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? బిరాక్, బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇండస్ట్రీ రైట్. సో బిరాక్ వాళ్ళు తీసుకురావడం జరిగింది అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మెయిన్గా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ డిజీజ్ ఫైట్ చేయడానికి? కమ్యూనిటీ ఎక్వైర్డ్ న్యూమోనియా. సో ఇంతకుముందు ఉన్న ఎజిథ్రోమైసిన్ ఇలాంటివన్నీ కూడా ఏఎంఆర్ని తీసుకొస్తున్నాయి. సో ఏఎంఆర్ లేకుండా మనకి 10 times బెటర్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి నఫిత్రోమైసిన్ని తీసుకురావడం జరిగింది. బట్ ఇంకా దీనికి సిడిఎస్సిఓ అప్రూవల్ అనేది ఇవ్వలేదు రైట్. సిడిఎస్సిఓ అప్రూవల్ అనేది రావాల్సి ఉంటుంది. దెన్ ఇక్కడ ఫీచర్స్ ఏంటి? 14 years వరకు క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఎజిథ్రోమైసిన్తో పోలిస్తే 10 times మోర్ ఎఫిషియెంట్గా ఫంక్షన్ చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అండ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఉండదు. మరి ఈ పర్టికులర్ కాంటెక్స్లో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ మనం తగ్గించడానికి ఆపరేషన్ అమృత్ అనేది కేరళ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి రైట్. సో దెన్ ఇక్కడ టిపికల్ అండ్ ఏటిపికల్ ప్యాథోజన్స్ రెండింటిని కవర్ చేస్తుంది ఈ పర్టికులర్ డ్రగ్ అనేది. అలానే గ్లోబల్ హెల్త్ ఇష్యూ అయిన యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్తో పాటు ఎస్పెషల్లీ కమ్యూనిటీ ఎక్వైర్డ్ బ్యాక్టీరియల్ న్యూమోనియాని కూడా ఇది ఓవర్కమ్ చేస్తుంది. సో ఇది ఎఫెక్టివ్, ఫాస్ట్, సేఫర్ కూడా. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో దీన్ని కనుక మనం వాడితే మనకు ఉన్న ఇన్ఫెక్షన్స్ అనేది ఈజీగా, అంటే మనకి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రాకుండా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్. సో మనం రీసెంట్ టైమ్స్లో మిసైల్స్ గురించి ఒక వీడియో చేసాం. దాంట్లో హైపర్సోనిక్ మిసైల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏదైతే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే ఎక్కువగా ట్రావెల్ చేస్తుందో దాన్ని హైపర్సోనిక్ అంటాం. సో హైపర్సోనిక్ అంటే జనరల్గా Mach 5 కంటే ఎక్కువ స్పీడ్ ఉన్న వాటిని హైపర్సోనిక్ అంటాం. సో ఇండియా రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ టైం హైపర్సోనిక్ మిసైల్ని లాంగ్ రేంజ్లో టెస్ట్ చేసింది. సో మనం లాంగ్ రేంజ్ అంటే 1500 kilometers, హైపర్సోనిక్ అంటే Mach 5 కంటే ఎక్కువ. ఇక్కడ స్పీడ్ ఎంత? Mach 6గా ఉంది రైట్. సో Mach 6 అనేది స్పీడ్, లాంగ్ రేంజ్ అంటే 1500 kilometers అనేది రేంజ్. సో మనకి ఇక్కడ మెయిన్గా మనం దీన్ని కండక్ట్ చేసిన తర్వాత దీనికి నేమ్ ఏమి ఇచ్చారు? బ్రహ్మోస్ 2. సో హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్కి బ్రహ్మోస్ 2 అని నేమ్ ఇవ్వడం జరిగింది. మరి ఇంతకుముందు ఇది ఎన్ని కంట్రీస్ దగ్గర ఉంది? రష్యా, యుఎస్ఏ, చైనా, ఓన్లీ 3 countries దగ్గర ఉన్న టెక్నాలజీ. సో ఇప్పుడు ఇండియా కూడా ఆ గ్రూప్లోకి ఎంటర్ అయింది. సో ఇక్కడ మనం చూస్తే కనుక 2 types ఉంటాయి. హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ ఉండొచ్చు, హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అవ్వచ్చు. సో బాలిస్టిక్ మిసైల్ అనేది మనకి ట్రాజెక్టరీ పాత్ని ఫాలో అవుతుంది. క్రూయిజ్ మిసైల్ అనేది ఎగైట్ అని చెప్తాం అనమాట. ఎగైట్ అంటే జనరల్గా ఎనిమీస్ కనిపించకుండా లో సర్ఫేస్లో ఫ్లై అవుతూ మనకి ఈజీగా టార్గెట్ని అటాక్ చేస్తుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇది ఫుల్లీ ఎవరు డిప్లాయ్ చేశారు? డిఆర్డిఓ. సో ఇండియా యొక్క సెల్ఫ్ రిలయన్స్ని హైలైట్ చేస్తుంది. మరి దీని యొక్క ఫీచర్స్ ఏంటి, కెపాసిటీస్ ఏంటి అంటే స్ట్రాటజిక్ డిటరెన్స్. డిటరెన్స్ అంటే వేరే కంట్రీ మన అటాక్ చేయకుండా మనకి ఇలాంటి మిసైల్స్ ఉంటే డెఫినెట్గా నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ సెక్యూరిటీని ప్రమోట్ చేస్తుంది. మల్టీ డొమైన్ యూస్. సో ఇది ల్యాండ్ కానీ ఎయిర్ కానీ నావల్ ప్లాట్ఫామ్స్ నుంచి లాంచ్ చేయొచ్చు. అలానే డిఫెన్స్ ఎవేషన్, సో ఓవర్కమింగ్ థ్రెట్స్ని కానీ లేకపోతే ప్రెసిషన్ స్ట్రైక్స్ యాక్యురేట్గా మనం స్ట్రైక్ చేయడానికి కానీ లేకపోతే మల్టీపర్పస్ యూజెస్ లైక్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో యూజ్ చేయడానికి కానీ ఇవన్నీ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో మరి ఇంతకు ముందు దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ డెమాన్స్ట్రేషన్ అనేది 2019లో కండక్ట్ చేసాం. దాని తర్వాత ఇది సక్సెస్ఫుల్ టెస్ట్ రైట్. దెన్ లాస్ట్ టాపిక్ ఏంటి? ప్రోబా 3 మిషన్. సో దీన్ని మనం ఇస్రో కండక్ట్ చేసినా కూడా ఈ ప్రోబా శాటిలైట్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన శాటిలైట్. సో మరి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ మనం ఎందుకు కండక్ట్ చేసామనేది తెలుసుకుందాం. సో మనం ఆదిత్య L1 అనేది ఆగస్ట్ 2023లో కండక్ట్ చేసాం, సెప్టెంబర్ 2023లో. సో దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? సో మనం సన్ యొక్క కరోనా గురించి, కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ గురించి, సోలార్ విండ్స్ గురించి, సోలార్ ఫ్లేమ్స్, సోలార్ ప్రామినెన్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి, సన్ యొక్క ఇంపాక్ట్ అనేది మన ఎర్త్ మీద ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఆదిత్య L1 అనే ఒక మిషన్ లాంచ్ చేసాం. సేమ్ అలానే ఈ సన్ యొక్క కరోనాని స్టడీ చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసిన మిషనే ప్రోబా 3. సో మరి దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఒకసారి ఇమేజ్ చూడండి మీకు అర్థమవుతుంది. సో సన్ యొక్క లేయర్స్ చూస్తే కనుక మనకి సన్ లోపల కోర్ ఉంటుంది. సన్ యొక్క సర్ఫేస్ని ఫోటోస్ఫియర్ అంటాం. సన్ యొక్క అవుటర్ అట్మాస్ఫియర్ని కరోనా అంటాం. సన్ యొక్క ఫస్ట్ అట్మాస్ఫియర్ని మనం క్రోమోస్ఫియర్ అంటాం. అంటే సో సన్ యొక్క కోర్ ఇలా ఉంటే రైట్, సన్ యొక్క కోర్ ఇన్నర్ పార్ట్ని కోర్ అంటాం. సో సర్ఫేస్ని ఫోటోస్ఫియర్ అంటాం. అవుటర్ అట్మాస్ఫియర్ని ఏమో కరోనా అంటాం, అంటే మనకు కనిపించేది
రైట్. సో జనరల్గా ఎక్లిప్స్ వచ్చినప్పుడు మనకి ఒక రింగ్ లాగా కనిపిస్తుంటుంది కదా లైట్, దాన్ని కరోనా అంటాం. అది అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రోమోస్ఫియర్ అంటాం, రైట్. సో క్రోమోస్ఫియర్ అనేది ఏమో ఇన్నర్ అట్మాస్ఫియర్ చెప్తే, అవుటర్ అట్మాస్ఫియర్ ఏమో కరోనా చెప్పొచ్చు. సో మనకి కరోనా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ఆ టైంలో అసలు ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి, ఆ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేవి ఎర్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అంటే ఓన్లీ ఎక్లిప్స్ ఫామ్ అయినప్పుడే తెలుసుకోగలం. కానీ అలాంటి సిచ్యువేషన్ మనకి చాలా అరుదుగా వస్తుంది, వచ్చిన టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ని మనం మళ్ళీ స్పేస్లో రీక్రియేట్ చేసిందే ఈ ప్రోబా మిషన్. సో దీని ద్వారా ఏం చేశారు అని అంటే 2 స్పేస్ క్రాఫ్ట్స్ని పంపించారు. సో మీకు ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్నట్టు వీటిని 150 మీటర్స్ డిస్టెన్స్లో పెట్టి ఈ శాటిలైట్ని యూస్ చేసి దీని యొక్క సన్ యొక్క సైజ్ని బ్లాక్ చేసేటట్టు, అంటే కొన్నిసార్లు మనం అరిచేత్తో కూడా సన్ ఆపగలం అంటారు చూసారా, అలా సన్ని ఈ పర్టికులర్ బ్లాక్ ద్వారా క్లోజ్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, సన్ యొక్క కరోనా మాత్రమే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇమేజ్లో, ఇలా ఓన్లీ అవుటర్ గ్లోయింగ్ లేయర్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని కరోనా అంటాం, అది మాత్రమే కనిపిస్తుంది. సో ఆ టైంలో మనం కరోనా గురించి చదవడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది హెల్ప్ చేస్తుంది, రైట్. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో అంటే మనం ఆర్టిఫిషియల్గా ఎక్లిప్స్ అనేది జరిగేటట్టు చేసాం విత్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోబా మిషన్. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం ప్రోబా మిషన్ అంటే ఏంటి. సో ఇది మనకి పిఎస్ఎల్వి C59 ద్వారా లాంచ్ చేసాం. మరి రీసెంట్ టైమ్స్లో పిఎస్ఎల్వి C16 కూడా కండక్ట్ చేసాం స్పెడెక్స్ భాగంగా, చేజర్ అండ్ టార్గెట్. సో అలాంటివి మనం ఇంకోసారి డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ ఇక్కడ ప్రోబా అంటే ఏంటి, ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ ఎటానమీ. సో దీన్ని కండక్ట్ చేశారు. సో మెయిన్ గోల్ ఏంటి, సన్ యొక్క స్టార్మ్స్ గురించి, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ గురించి మన ఆదిత్య L1 ఎలా స్టడీ చేస్తుందో ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోబా 3 కూడా అలానే స్టడీ చేస్తుంది. దెన్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సోలార్ డైనమిక్స్ గాను స్పేస్ వెదర్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది. సో ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు స్పేస్ వెదర్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, దాని ఇంపాక్ట్ అనేది ఎర్త్ మీద కానీ, పవర్ గ్రిడ్స్ మీద కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద కానీ ఎలా ఉంటుంది అనేది ఈ మెయిన్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో మరి ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మరి వీళ్ళతో ఎవరు కోఆర్డినేట్ చేసుకున్నారు, సెకండ్ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL సెకండ్ కమర్షియల్ ఆర్మ్. మరి ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్స్లో మనకి 2 మెయిన్ పేలోడ్స్ ఉన్నాయి. ఒకటి కొరోనాగ్రాఫ్, సో ఇది కరోనాని స్టడీ చేయడానికి, అండ్ ఇంకొకటి ఒకుల్టర్, ఇదేంటి ఆర్టిఫిషియల్గా ఒక ఎక్లిప్స్ని క్రియేట్ చేయడానికి యూస్ చేసిన పేలోడ్ని ఒకుల్టర్ అంటాం. సో ఈ 2 కూడా ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా సెండ్ చేశారు. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కీ ఫీచర్ ఆఫ్ GSLV Mark 3 కంపేర్ టు ఎర్లియర్ వర్షన్స్. సో GSLV Mark 3లో ప్రీవియస్ వర్షన్స్లో ఉన్న డిఫరెన్స్ ఏంటనేది ఐడెంటిఫై చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. వాట్ స్టెప్స్ కెన్ బి టేకెన్ టు మినిమైజ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ స్పేస్ యాక్టివిటీస్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు మనం ఈ వీడియోలో SNTకి సంబంధించిన నవంబర్ అండ్ డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ని కొన్ని ముఖ్యమైన అంశాలు పిక్ చేసుకుని డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం ఇంకా డిఫరెంట్ వీడియోస్లో డిఫరెంట్ టాపిక్స్ని కవర్ చేస్తూ రివిజన్ సిరీస్ అనేది ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.